క్రీస్తునందు ప్రేమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనము. అప్పుడు అతడు మిక్కిలి దప్పిగొనినందున యెహోవాకు మొరపెట్టి, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తరువాత నేనిప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా. ఈ మాటలు మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూసినాము. అప్పుడు అతడు అంటే ఎవరు అని అంటే సంసోనుగా మనం ఇక్కడ చూడగలం. ఎప్పుడైతే సంసోను ఫిలిస్తీన్ల యొక్క పంటను నక్కల చేత కాల్చివేసిండో వాళ్ళందరూ కూడా ఫిలిస్తీన్లందరూ కూడా సంసోను మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం. అప్పుడు ఇశ్రాయేల్ తాలూకు వాళ్ళే సంసోన్ని బంధించి అతనికి ఆ ఫిలిస్తీన్లకు అప్పగించినప్పుడు ఫిలిస్తీన్లు ఎప్పుడైతే దగ్గరికి వస్తున్నారో సంసోను మీదకి దేవుని ఆత్మ వచ్చి ఆ కట్టిన కట్లన్నీ కూడా ఇట్లా దారాల్లాగా తెగిపోయినప్పుడు సంసోను ఒక పచ్చి దవడ ఎముకను కనుకొని 1000 మంది ఫిలిస్తీన్లను చంపినట్టుగా మనం పై వచనాల్లో చూడగలం. అప్పుడు అతడు అనమాట ఎప్పుడైతే ఆ 1000 మందిని చంపిండో, ఆ ఆత్మ చేత ఫిలిస్తీన్లను చంపిండో, అప్పుడు అతడు అలసిపోయి మిక్కిలి దప్పిగొనినందున, అంటే చూడండి, ఆలు పెరగకుండా పని చేసినప్పుడు, ఒక పెద్ద కార్యం చేసినప్పుడు కొన్నిసార్లు నీరు కూడా తాగకుండా ముందు ఆ పని కంప్లీట్ చేస్తాం. అలాగే ఫిలిస్తీన్లందరినీ 1000 మందిని చంపిన తర్వాత మిక్కిలి దప్పిగొనినందున, అంటే ఎప్పుడైతే అతనికి దాహం వేసిందో అతడు నీరు వెతుక్కుంటూ వెళ్ళే, నాకున్న దగ్గరే కావాలి అని అక్కడ ఏమంటున్నారు, యెహోవాకు మొర్రపెట్టి. అంటే ఆ ప్రాంతంలో నీరు లేకపోయినప్పుడు అతడు నీరుని వెతుక్కుంటూ వెళ్లకుండా యెహోవాకు మొర్రపెట్టాడు. మొర్రపెట్టి ఏమంటున్నాడు, నీవు నీ సేవకుని చేతి వలన ఈ గొప్ప రక్షణను దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతిని చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలనా అని వేడుకొనగా. అంటే దేవా, నువ్వే ఒక కార్యం చేయి, ఇక్కడ నాకు దాహానికి నీళ్ళు ఇవ్వు అని ప్రార్థించినట్టుగా మనం చూడగలం అనమాట. ఎప్పుడైతే వేడుకున్నారో ఆ దప్పి చేత నేను చచ్చిపోయి మళ్ళీ ఫిలిస్తీన్ల చేత పడకుండా నా దాహానికి నీళ్ళు ఇవ్వు అన్నప్పుడు అక్కడ ఊటని చూపించినట్టుగా మనము చూడగలం అనమాట. అంటే ఒక గొప్ప కార్యం చేసిన తర్వాత దేవుని ఆత్మచేత ఫిలిస్తీన్ల శత్రువుల్ని 1000 మంది ఓడించిన తర్వాత ఆ నీళ్ల కొరకు తన సొంత ప్రయత్నం చేయట్లేదు, మళ్ళీ దేవుణ్ణి వేడుకొని అక్కడే ఆయన దప్పికిని తీర్చుకున్నట్టుగా, ఆయన దాహాన్ని తీర్చుకున్నట్టుగా మనము సంసోన్లో చూస్తున్నాం అనమాట. అంటే ఆత్మచేత నడిపింపబడిన మనము ఒకసారి ప్రార్థన చేశాక, ఒకసారి దేవుని కార్యాలు చేశాక, ఒకసారి శత్రువుని జయించాక అక్కడే ఆగిపోకూడదు. మరలా మనకు అవసరమైన ప్రతిదీ, మనకు మరలా ఏది అవసరమో దేవుని యొద్ద నుండి పొందుకునే వారిగా ఉండాలి. సంసోను వేడుకొనగానే దేవుడు తన దప్పికి తీర్చినట్లుగా మనము కింద వచనాల్లో చూడగలుగుతాం. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనల్ని ప్రేమిస్తున్నామట. ఎప్పుడైతే మనం దేవుని ఆత్మచేత దేవుని కార్యాలు జరిగిస్తుంటామో, శత్రువును జయిస్తూ ఉంటామో, మరలా మనం వేడుకొని ఆయన చేతే బలము నొందే వారిగా, ఆయన చేతే దాహము తీర్చబడే వారిగా మనం ఉండాలని సంసోను ద్వారా దేవుడు మనకి తెలియజేస్తున్నారు. మనమందరం కూడా ఆత్మలో బలవంతులుగా ఉందుముగాక, శత్రువును జయించుదుముగాక, అనుక్షణము దేవుని మీదే ఆధారపడుతూ ఆయనను విశ్వసిస్తూ ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.